నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలన్నీ కూడా ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అలాగే నేటి పంచాంగం, నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 8/2/2025 క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:27, సూర్య సమయం సాయంత్రం 5:56, తిథి ఏకాదశి రాత్రి 8:15 వరకు, నక్షత్రం మృగశిర సాయంత్రం 6:07 వరకు, యోగాలు వైద్యుతి మధ్యాహ్నం 2:04 వరకు, కరణం వణిజ ఉదయం 8:48 వరకు, కరణము విష్టి రాత్రి 8:15 వరకు, రాహుకాలం ఉదయం 9:19 నుంచి 10:45 వరకు, గుళిక్కాలం ఉదయం 6:27 నుంచి 7:53 వరకు, యమగండం మధ్యాహ్నం 1:38 నుంచి 3:04 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:27 నుంచి 7:13 వరకు, అలాగే ఉదయం 7:13 నుంచి 7:59 వరకు, అమృతకాలం ఉదయం 9:31 నుంచి 11:05 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 2:26 నుంచి 4:01 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే అశ్విని, భరణి, కృతిక 1వ పాదం. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున మిత్రుల సహకారం లభ్యమవుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, అలాగే దాంతోపాటుగా నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు, దృఢ సంకల్పంతో ముందుకు పెడతారు. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారంతో పాటు మీ యొక్క స్థైర్యం కూడా పెరుగుతూ మీరు ముందుకు వెళ్ళడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, సంకల్ప బలం పెంచుకోవడానికి, లక్ష్య సాధనకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలో వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర. వీరికి ఈ రోజున మాటల వల్ల ఘర్షణ రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ చర్చించేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడం అనేది సులభతరం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి ఉద్వేగాలు అధికంగా ఉంటాయి, దాంతోపాటుగా నిర్ణయాలు తొందరగా తీసుకుంటారు, నాయకత్వ లక్షణాలతో పాటుగా కోపం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రకరకాల ఉద్వేగాలను నియంత్రించుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎవరితోనూ మీకు జగడాలు రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. వీరికి వృత్తికి సంబంధించిన విషయాలు ఒక పక్కన, సంతానానికి సంబంధించిన విషయాలు ఒక పక్కన. ఈ రెండింటికి సంబంధించిన విషయాలలో ఘర్షణ చాలా అధికంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధంగా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రలేమి వల్ల కూడా కొన్ని రకాలైన సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ గృహ, వృత్తి, సంతానపరమైన విషయాలలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున మీకు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆదాయ విషయాలు, తర్వాత దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా తల్లి, పెద్దలు మొదలైన వారి యొక్క తల్లి, తండ్రి మొదలైన వారి యొక్క సహకారంతో రావాల్సిన లాభాలు పొందడానికి ఆస్కారం ఉంది. భూమికి సంబంధించిన విషయాలలో కొనుగోలు, అలాగే భూమితో పాటుగా గృహం మొదలైన వాటికి సంబంధించి కూడా ఈ రోజున పెద్దలతో కలిపి చర్చలు చేస్తూ దానికి సంబంధించిన పెట్టుబడుల కొరకు ఆకాంక్షిస్తారు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరహస్త, చిత్త.
ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా ఘర్షణాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ సోదరులు కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు సహకరించి నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి కొంతవరకు సహకారం అనేది లభ్యమవుతుంది. అది ఒకటి. అలాగే దాంతోపాటుగా కొలీగ్స్తో వ్యవహరించేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అపార్థాలు రాకుండా, దానివల్ల జగడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తి ప్రదేశంలో మనశ్శాంతి అనేది లభ్యమవుతుంది. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మీకు చిత్తా, స్వాతి, విశాఖ. తులారాశి వాళ్ళకి ఈ రోజున తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలోనూ, దాంతోపాటుగా కుటుంబ వ్యవహారాల్లోనూ ఘర్షణతో కూడిన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో ఘర్షణ అనేది కొంత అధికంగా ఉంటుంది. తండ్రి యొక్క ఆరోగ్య నిమిత్తం కానీ, దూర ప్రయాణాల్లో ఇబ్బందికరమైన వాతావరణం కానీ, అంటే అనుకోని ఆటంకాలు లాంటివి ఏర్పడే అవకాశం అనేది ఏర్పడుతుంది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలు, ఆ ప్రయాణాలలో ఉద్వేగాలు, తండ్రికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఇలాంటి విషయాలతో పాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా కొంత మీరు ఆశించిన విషయాలలో అటు ఇటు అవడం వల్ల చికాకులు లాంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి దూర ప్రయాణాలు, ముఖ్యంగా ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నా అది కూడా ఘర్షణతో కూడిన పరిస్థితులు అవుతాయి. కాబట్టి వృత్తి కొరకు దూర ప్రయాణాలు చేసే వారి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి విషయంలో తీసుకున్నట్లయితే వీరికి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, ప్రయాణాలు, వీటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారసత్వపు ఆస్తుల విషయం కావచ్చు, లేకపోతే రహస్య శత్రువుల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా మీడియేటర్షిప్ విషయంలో కానీ ఉద్వేగాలతో కూడిన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించాలి. డ్రైవింగ్ విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త. అనవసరమైన వృధా ఖర్చులు, అది ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చుల కన్నా కూడా అనవసరమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు ఖర్చుల విషయాన్ని నియంత్రించుకోగలిగేట్టుగా ఆలోచించాలి. ధనస్సు రాశి. మా తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే వీరికి భాగస్వామ్య వ్యవహారాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు పెట్టుబడులు పెట్టడానికి మీరు చేసే పనులలో కొంత ఘర్షణతో కూడిన విధానాలు ఉంటాయి. కాబట్టి భాగస్వామి వ్యవహారాలతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే దాంతోపాటుగా ఎవరన్నా వివాహార్థులకు కానీ, లేకపోతే వివాహానికి సంబంధించిన సంబంధాలు చూస్తున్నప్పుడు కానీ దానికి సంబంధించిన విషయాల్లో వాయిదాలు పడే అవకాశాలు కూడా ఉండే రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పడాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇక మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీకు సామర్థ్యం పెరుగుతుంది, పోటీతత్వం పెరుగుతుంది. ముఖ్యంగా ఎదురు చూసిన విషయాలలో, అంటే ఏదన్నా వృత్తికి సంబంధించి ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న విషయాల్లో కొంత అవకాశాలు లాంటివి రావడం అనేది, వృత్తి కూడా ఏదైనా పోలీస్ రిలేటెడ్ కానీ, నేవీ కానీ, ఏదైనా అలాంటి రిలేటెడ్ వృత్తుల కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఏది ఏమైనా వృత్తిపరమైన విషయాలతో పాటు సామర్థ్యాన్ని పెంచుకుంటూ, పోటీతత్వం పెంచుకుంటూ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. కుంభరాశిలోకి మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. వీరికి ముఖ్యమైన విషయాల్లో, అంటే మీకు ఎదురు చూస్తున్న విషయాలు అనుకూలంగా లభ్యమవడం,
కానీ మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది, ఉద్వేగాలు అనేవి అధికంగా ఉంటాయి. అనవసరమైన విషయాలలో ఎక్కువ ఆలోచించి మనసుని ఘర్షణాత్మకంగా పెట్టుకోకుండా, అది సంతానపరమైన విషయాలు కావచ్చు, స్నేహ సంబంధాల విషయంలో కానీ ఘర్షణతో కూడి, అంటే ఈ పని అవుతుందా లేదా, మనం అనుకున్నాం ఒక మాటకు వచ్చాం కానీ ఇప్పుడు ఇలా అయింది అనే రకరకాలైన ఘర్షణలతో కూడిన వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు మానసిక ప్రశాంతత కోసం చూడడం, అలాంటి ఘర్షణను అధిగమించే విధంగా ఆలోచనలు చేయడం మొదలైనవి చేయడం బట్టి ఫస్ట్ మానసిక ప్రశాంతత ఏర్పడిన తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించడం మంచిది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీళ్ళకి ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాలలో, అంటే ఏదైనా స్వగ్రామ సందర్శన కోసం ఆలోచిస్తారు. తల్లితో ఘర్షణ రాకుండా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాహనాలు నడిపే వాళ్ళు కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించి కానీ, మీకు సంబంధించి కానీ ఏదైనా వ్యవసాయ భూమి కొనడానికి, కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేయడానికి మీరు ఎక్కువ కృషి చేస్తారు. అంటే భూ సంబంధమైన విషయాల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ఆ విషయంలో కొత్త వ్యక్తులతో మోసపోకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహార విషయం కనుక మనం తీసుకున్నట్లయితే, ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజుని ఎలాగూ ప్రారంభిస్తారు. దానితో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా సమయం, అవకాశం, దాంతోపాటుగా మీకు ఆసక్తి అన్నీ కూడా దొరికినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన అయినా మంచిదే. అలాగే దాంతోపాటుగా విష్ణు సహస్రనామాలు వినడం లాంటిది కూడా చాలా 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 మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి కొందరు చేసుకోగలిగిన వాళ్ళు ఉచ్చారణలో దోషాలు, లోపాలు లేకుండా చేసుకున్నట్లయితే మంచిదే. లేదా విన్నా కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మనశ్శాంతిగా, ఏ రకమైన భయాందోళనలు లేకుండా వ్యక్తి యొక్క అభివృద్ధి కొరకు అది అన్ని విధాలా సహకరిస్తుంది. కాబట్టి విష్ణు సహస్రనామాలు వినడం కూడా ఈ రోజున చాలా చాలా మంచిది. కాబట్టి ఈ విధానంగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా చెప్పిన రెమెడీస్ పాటిస్తూ ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల్ని చిన్న చిన్న పరిహారాలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడం అనేది పెద్ద కష్టంగా అనిపించదు. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటి, విశిష్టత ఏంటో ప్రేక్షకులకు ఒకసారి తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనకి విశిష్టత ఏంటి అంటే భీష్మ ఏకాదశి. దీన్నే జయ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఈ భీష్మ ఏకాదశి అన్నది భీష్ముడు నామంతోనే ఉంది. ఈ భీష్ముడికి సంబంధించిన ఒక చక్కటి ఆయన యొక్క చరిత్రకు సంబంధించి కొన్ని విషయాలు మనం ఈ రోజున ప్రస్తావించుకోవడం అనేది చాలా మనకి బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏంటంటే అసలు భీష్మ పితామహుడు, ఆయన గొప్పతనం, ఆయన ఎవరసలు, ఆయన చరిత్ర ఏంటి అన్న విషయాలు తెలుసుకుంటూ ఈ రోజున మనం ముందుకెడదాం. కొంతవరకు ఇక్కడ ఏంటి అంటే మనకి తెలిసినంతవరకు భీష్మాచార్యుడి గురించి ఆయన ఒక మంచి విద్యావేత్త, తర్వాత అనేక రకాలైన విద్యల్లో నేర్పరి, ఆయనకి సాటి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అలాగే ఆయన చాలా కురువృద్ధుడు. దాంతోపాటుగా ఆయన బ్రహ్మచారి, ఆజన్మ బ్రహ్మచారి, ఆయనకి సంతానం లేకుండా ఆయనకు ఒక జీవనం ఇలా మనం తెలుసుకుంటాం. కానీ అసలు ఆయన గొప్పతనాలు తెలుసుకునే ముందు అసలు ఆయన ఎవరు అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో, అంటే ఒక సభలో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక రాజర్షిని అనుకోకుండా ఆయన చూసి, ఆ రాజర్షి అక్కడ ఉంటాడు. అక్కడ అందరూ కూడా ముఖ్యమైన లోక కళ్యాణానికి సంబంధించిన విషయాలు చర్చలు జరుపుకుంటున్నప్పుడు ఆ ప్రదేశానికి గంగాదేవి అనుకోకుండా రావడం, ఆవిడ యొక్క వస్త్రాలు కొంత స్థానభ్రంశం చెందడం వల్ల ఆమె మీద అందరూ కూడా అలా చూడకపోయినా ఒక రాజర్షి తదేకంగా ఆవిడని చూడడం, ఆవిడ కూడా ఆయన్ని చూడడం, ఒకరి మీద ఒకరికి ఒక మంచి మనోభావాల్లో తేడాలు రావడం వల్ల అది గమనించిన అక్కడి ఇంద్రుడు లాంటి వ్యక్తి వారిద్దరికీ శాపాన్ని ఇచ్చి మీరిద్దరూ కూడా భూలోకంలో జన్మించాలని, ఆయనకే ఆమె భార్యగా జన్మించాలని ఈ రకంగా వారికి కొంత శాపాలు పెట్టడం లాంటివి జరిగినప్పుడు వారు సరే అనుకుని భూలోకం వైపు వాళ్ళు ప్రయాణం చేస్తూ కొంతకాలం అలా వచ్చినప్పుడు
మరి ఆ శాప విమోచనం కూడా ఆవిడకి ఉండాలి కదా. ఆ శాప విమోచనంలో భాగంగా ఆవిడకి తప్పనిసరిగా సంతానం పుట్టి తర్వాత వాళ్ళందరినీ కాదనుకుని పైకి రావడం అనేది చెప్తారు. అంటే అలా జరిగిన సందర్భంలో ఏమవుతుందంటే ఆవిడ ఆ విషయంలో ఆలోచిస్తూ ఆవిడ రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈయన కూడా రావడానికి ప్రయత్నం చేసి ఇక్కడ ఆయన భూలోకంలో తన యొక్క జన్మని మొదలుపెట్టడానికి కొంతకాలం ప్రయత్నం చేస్తారు ఈ రాజర్షి. అయితే ఈ సమయంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ అష్టవసువులు మనం వినుంటాం. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు ఇలాంటి పేర్లన్నీ మనం వింటూ ఉంటాం దేవతల గురించి. అష్టవసువులు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేస్తూ వెడుతున్నప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తి ఒకానొక అతని పేరు జ్యుతి అని కూడా అంటారు. ఆయన ఏం చేస్తాడంటే అతని యొక్క భార్య ఆ ప్రదేశం నుంచి వెడుతున్నప్పుడు అక్కడ వశిష్ఠ మహర్షి యొక్క దాని మించి ఆయన వెడుతున్నప్పుడు అక్కడ ఒక గోవును చూస్తుంది. కామధేను లాగా ఉన్న ఆ గోవును చూసి సురభి లాగే, అది కూడా నందిని గోవు. ఇది చాలా బాగుంది, చాలా విశేషంగా ఉంది, దీని గొప్పతనం ఏంటి, ఇంత చక్కగా ఉంది అని అడిగితే దాని చాలా ఎవరైనా సరే దాని యొక్క పాలు అమృతంతో సమానం, తాగిన వాళ్ళకి అనారోగ్యాలు దూరం అవుతాయంటూ ఆ యొక్క వస్తువు చెప్పడం జరుగుతుంది. చెప్తే అయితే దాన్ని తీసుకెళ్దాము, నా యొక్క స్నేహితురాలకు ఆరోగ్యం బాగాలేదు కదా, దాన్ని ఎలాగైనా మనం తస్కరించి తీసుకెళ్దాము, ఆయన కూడా లేనట్టున్నారు ఆ యొక్క మహర్షి, కాబట్టి మనం అలా వెడదామని అన్నప్పుడు సరే అని వీళ్ళందరూ కూడా కలిసి ఆ 8 మంది దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు ఆ యొక్క కామధేనువుని. అలా వెళ్ళిపోగానే ఏమంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వశిష్ఠుల వారికి తెలుస్తుంది తన యొక్క గోవు కనబడలేదని. వెంటనే ఆయనకి కోపం వచ్చి వెంటనే వాళ్ళందరికీ కలిపి శాపం పెట్టడం జరుగుతుంది అనమాట. శాపం పెడితే వాళ్ళందరూ వెలవెల్లాడుతూ అదేంటి మేమేం తప్పు చేశామని మా అందరినీ ఎందుకు అంటున్నారు మీరు ఇలాగా, అంటే మమ్మల్ని అందరినీ భూలోకంలో జన్మించమని చెప్పి మీరు ఇలా అంటున్నారు, ఇది కాదు అని చెప్పి వాళ్ళందరూ బాధపడితే సరే మీ అందరికీ వెంటనే భూలోకంలో మీరు జన్మించినా వెంటనే మీకు పాప విమోచనం శాప విమోచనం కలుగుతుంది, కానీ ఆ ఒకానొక వ్యక్తి ఎవరైతే అతను ఇది తీసుకెళ్ళాడో అతను మాత్రం ఎక్కువ శాతం ఇక్కడే భూమి మీద ఉండి అతని జీవనాన్ని ఎక్కువ భాగం ఇక్కడ గడుపుతూ చాలా ప్రతిష్టలు పొందిన గొప్ప వ్యక్తిగా అతను రాణిస్తూ అతను ఒక చరిత్ర సృష్టించే వ్యక్తిగా అతను మిగులుతాడు, తర్వాతనే అతనికి ఇలా జరుగుతుందని చెప్తాడు. అయ్యో అనుకుని సరే అనుకుంటే అతను ఇంకొక వస్తువు, ఆఖరి వస్తువు జ్యుతి, సరే అనుకుంటారు. అది వాళ్ళ శాపం, వాళ్ళు అలా బాధపడుతూ వాళ్ళు 8 మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ పక్కన ఈ గంగాదేవి గారికి ఈ రకమైన శాపం, ఆ దేవర్షికి ఆయన, వీళ్ళందరూ కలిపి ఇలా ఈ విషయంలో పెడుతుంటే ఈ లోపల గంగాదేవి వీళ్ళకి కనబడితే వాళ్ళ 8 మంది గగ్గోలు పెడుతుంటే ఏం బాబు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఇలా జరిగింది, మా 8 మందికి శాపం పెట్టారు ఆయన, కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ భూలోకంలో మేము జన్మించాలట, కాబట్టి మా పరిస్థితి ఇది, నువ్వే మమ్మల్ని బిడ్డలుగా తీసుకొని మా అందరినీ 7గురికి ఇలా శాప విమోచన ఇలా చేయాలంటూ మొత్తానికి ఆవిడతో చెప్తారు. సరే నాయన ముందర నేను కూడా ఒక శాపంతోనే వస్తున్నానని ఆవిడ కూడా వెళ్ళి ఈ లోపల అక్కడ ఉండే మహారాజుకి ఆవిడ మొత్తానికి ఆ ప్రదేశంలో ఒక ఆయన ఏదో చేసుకుంటుంటే జపం అది గంగా తీరంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనేనేమో తను చూసిన రాజర్షి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క కుడితోడ మీద ఆవిడ కూర్చొని నన్ను వివాహం చేసుకున్నట్టుగా చెప్తే ఆయన అంటాడు, లేదమ్మా నేను సంతానం కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను ఏ స్త్రీ అయినా కుడితోడ మీద కూర్చుంటే అది కుమార్తె కానీ కోడలు కానీ అవుతారు, కాబట్టి నువ్వు కుమార్తెగా నా మీద ఆ దృష్టి నీకు ఉంది కాబట్టి నువ్వు కుమార్తె కాదు కోడలుగా నువ్వు రావాలి అనుకుంటే నాకు నా బిడ్డ పుట్టిన తర్వాత అలాగే చదువు కానీ చెప్పి మొత్తాన్ని చెప్తాడు. అయిపోతుంది. తర్వాత కాలక్రమేణా ఆయనకి ఒక కుమారుడు కలగడం, ఆ కుమారుడికి యుక్త వయసు వచ్చిన తర్వాత అతనికి తండ్రి చెప్పడం ఆమె ఉన్నట్టుగా ఆమెను వివాహం చేసుకో, ఒక చక్కటి కన్యకాన్ని నేను చూశానని చెప్పడం, సరే అని చెప్పి ఆయన రావడం, ఆయన మొత్తానికి వస్తాడు, ఈవెన్ని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నాక వాళ్ళకి ఆవిడ కండిషన్ పెడుతుంది, నేను నీతో ఉండాలి అంటే నేను చేసే ఏ పని అయినా అది మంచిదైనా చెడ్డదైనా నువ్వు దాన్ని స్టాప్ చేయకూడదు, నువ్వు ఆపావు అంటే వెంటనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అంటుంది. అంటే సరే అని చెప్పి ఆవిడ మీద ఇష్టంతో ఆయన ఒప్పుకుంటాడు. అలా 7 పిల్లలు పుట్టాక 7 పిల్లల్ని తీసుకెళ్ళి ఆవిడ గంగలో కలిపేసి వాళ్ళకి శాప విమోచనం చేసేస్తుంది. ఈయనకి అర్థం కాదు, ఇంత చక్కటి శిశువులందరినీ ఇలా చేసేసినప్పుడు చాలా బాధపడతాడు. 8వ శిశువు పుట్టే టైంకి ఆయన ఏం చేస్తా అంటే ఆవిడ మళ్ళీ ఇంకా నేను భరించలేను, నువ్వు ఇలా చేయడానికి నేను ఒప్పుకోనంటే అయితే నేను వెళ్ళిపోతాను, నీకు చెప్పిన విధంగా నన్ను ఆపావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, వెడుతూ ఈ పిల్లవాడిని కూడా తీసుకువెళ్ళిపోతాను, నేను ఇప్పుడు అందరికీ శాప విమోచనం చేశాను, ఇతను మాత్రం చాలా అతి బలశాలి తెలివైన వాడు, అస్త్ర విద్యలు అన్నింటిలోనూ ఆరితేరిపోయేవాడు కాబట్టి ఇతన్ని నేను తీసుకెళ్ళి అటుపక్కన వశిష్ఠుడి దగ్గర ఇటుపక్కన పరశురాముడు వీళ్ళందరి దగ్గర అన్ని విద్యలు నేర్పిస్తాను నేను, తర్వాత నీకు ఇస్తానని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది. కాలక్రమేణా ఆయన అక్కడ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అనమాట శంతను మహారాజులాగా.
ఇలా గడుపుతుండగా కొన్నాళ్ళకి మళ్ళీ ఆయన అక్కడ ప్రదేశంలో తిరుగుతున్నప్పుడు చాలా అందమైన ఒక కుర్రవాడు రావడం జరుగుతుంది. యుక్త వయస్కుడే అతను రావడం, అతన్ని చూసి అతను చాలా ముచ్చటపడి పితృవాత్సల్యంతో అబ్బాయి దగ్గరికి వెడితే అప్పుడు మళ్ళీ గంగాదేవి వచ్చి చెప్తుంది అనమాట, అతని పేరు దేవవ్రతుడు అని పేరు పెట్టాను. ఆ అబ్బాయి అన్ని శాస్త్రాల్లోనూ అన్నీ నేర్చుకున్నాడు, అతనికి ఇది లేదు, ఎదురు లేదని చెప్పి సరే అని ఆనందపడి అబ్బాయిని తీసుకెళ్ళి తన రాజ్యపాలన చేసుకుంటూ మళ్ళీ ఆయన అలాగా మళ్ళీ వ్యాహ్యాళ్ళకి వచ్చినప్పుడు అక్కడ ఆయనకి యోజన గంధిని చూసి ఆమెను చూసి ప్రేమించి మళ్ళీ వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమె తండ్రి ఏమైనా కండిషన్ పెడతాడంటే, నా బిడ్డకి పుట్టిన పిల్లలు మాత్రమే రాజ్యాధికారం కావాలి, నీకు ఆల్రెడీ కొడుకున్నాడు కాబట్టి నేను ఒప్పుకోను అంటే అప్పుడు ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. అది ఎలా సాధ్యపడుతుంది అనుకుంటూ మళ్ళీ ఆయన వెళ్ళిపోయి బాధపడుతుంటే ఆ విషయాన్ని తెలుసుకుని ఆ పిల్లవాడు వచ్చి ఆ దేవవ్రతుడు అనే పేరుతో ఉండి సర్వ విద్యా పారంగతుడు, అన్ని విషయాలు తెలిసినవాడు, విద్యతో పాటు సమస్త విద్యల్లోనూ ఆరితేరినవాడు, ఆ పేరు పెట్టడానికి ఎంచడానికి వీలు లేనంత ఉన్నత స్థాయిలో ఉండే ఆ పిల్లవాడు వచ్చి ఏమిటి ఇదంతా అని చెప్పడిగా అతని తల్లిదండ్రులతో ఆ అమ్మాయి యొక్క తండ్రితో మాట్లాడితే అతను అంటాడు, మాకు ఇష్టమే కానీ నా బిడ్డకి పుట్టే పిల్లలు మాత్రమే రాజ్యాన్ని ఏలాలి, కానీ ఇప్పుడు నువ్వున్నావు అడ్డు అంటే రేపొద్దున అంటే లేండి మీ అమ్మాయికి పుట్టే పిల్లలే రాజ్యాన్ని వెళ్తారు అంటే ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావు, రేపొద్దున నీ పుట్టే పిల్లలు రాజ్యాన్ని వెళ్తాను అంటే అప్పుడు నా పరిస్థితి, నువ్వు చాలా అతి బలశాలివి, తెలివైన వాడివి, చాలా విద్యా పారంగతుడివి, నీ అంతటి వ్యక్తి ఉన్నప్పుడు మేము ఎలాగ ఇది చేస్తాము, రేపొద్దు నీ పిల్లలు అంతకంటే అలాంటి వాళ్ళే అంటే అయితే వాటి నుంచి నేను చెప్తున్నా, నేను అసలు వివాహం చేసుకోను, నాకు సంతానం అనేది ఉండదు, నా తండ్రి గారి కోరిక నేను తీర్చడానికి నేను ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను, ఇది నా యొక్క ప్రతిజ్ఞ, దృఢమైన ప్రతిజ్ఞ, ఇది భీష్మ ప్రతిజ్ఞ అన్నట్టుగా అని ఆయన చేసిన దానికి ఆయనకి భీష్మాచార్యుడు అనే పేరుతో ఆయన ఏర్పడడం అనేది, ఆయనకి రాని విద్య లేదు, ఆయన ఆ చేసినందుకు తండ్రి చాలా సంతోషించి ముందు బాధపడినా అతనికి ఐచ్ఛికంగా వరాలు ఇస్తాడు, నువ్వు కోరుకునేదాకా నీకు ఎట్టి పరిస్థితిలో మృత్యు అనేది రాదు అలాగే అని చక్కటి వరాలు ఇవ్వడం, దాని పరంగా అతను అలాగే ఉండిపోయి అన్ని విద్యల్లో ఆరితేరి అందరికీ సలహా సంప్రదింపుల్లో ముందుకెడుతూ ఈ భీష్మాచార్యుడిగా ఆచార్యుడిగా ఆయన ఎంతో గొప్పగా రాణిస్తాడు. అయితే ఆయన అక్కడితో ఆగకుండా ఆయన విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం ఆయనకి. విష్ణుమూర్తినే ఆ యొక్క స్థలంలో శ్రీకృష్ణుడు ఒక ఆయుధాన్ని పట్టను అన్న కృష్ణుణ్ణే ఆ కురుక్షేత్ర యుద్ధంలో బండి చక్రాన్ని తీసుకుని తన మీద కోపంగా వచ్చే పరిస్థితులను కూడా తీసుకొచ్చేంత యుక్తి కలిగిన వ్యక్తిగా భీష్మాచార్యుడిని మనం ఇక్కడ చెప్పుకోవాలి. సహస్రనామం, విష్ణు సహస్రనామం గురించి ఆయన అనర్గళంగా చెప్తున్నప్పుడు ఆయనకు ఆ శక్తి ఇచ్చి విష్ణుమూర్తి కృష్ణుడు చెప్పిస్తాడు. ఆయన అడుగుతాడు భీష్మాచార్యుడు, నేను ఎందుకు చెప్పడం, నువ్వే చెప్పచ్చు కదా అంటే, నేను తత్వాన్ని, నువ్వు తత్వద్రష్టవి అంటే చూసిన వాళ్ళకన్నా అది అనుభవించిన వాళ్ళు చెప్పేది చాలా ఎక్కువ కాబట్టి నువ్వు చెప్పాలి. నేను సముద్రాన్ని అయితే సముద్రం మేఘమై వర్షించేటప్పుడే దానికి ఆ విలువ ఉంటుంది ఆ వాటర్కి, అలా నువ్వు చెప్పినప్పుడే అంటే అన్ని రకాలైన ధర్మాలు విషయాలు సహస్రనామం అన్నీ చెప్తూ విష్ణుమూర్తిని అయిన శ్రీకృష్ణుడు అంటే ఆయనకు అభిమానం కాబట్టి ఆయన చూస్తూ ఆయన తులసిమాలని ఆస్వాదిస్తూ ఆయన మీద విపరీతమైన మమకారంతో విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా చెప్పి దాని యొక్క అన్ని విషయాలు వివరంగా చెప్పిన అంత మహోన్నత వ్యక్తి ఆయనని ఈ రోజున భీష్మ ఏకాదశి నాడు తలుచుకోవడం అనేది, అంత గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం అనేది ప్రతి వ్యక్తికి ఆయనకున్నంత డెడికేషన్, ఆయన లాంటి మనస్తత్వం, ఆయన లాంటి ధర్మకరమైన న్యాయకరమైన మనస్తత్వం, అలాగే అంత విద్య అందరికీ రావడానికి, అందరి పిల్లలకి కూడా రావడానికి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆ రకమైన విద్య తెలివితేటల కోసం ఆకాంక్షిస్తారు. కాబట్టి ఈ రోజున ఈ భీష్మ ఏకాదశి నాడు ఆయన తలుచుకోవడం, అలాగే విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని గురించి ఈ రోజున అందరూ ఆలోచించటం, ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.